చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూడండి, ఇది కాకరకాయ వేపుడు. ఈ కాకరకాయలో ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మరి నేను కొద్దిగా కారం కూడా వేసినాను. ఇందులో ధనియాల పొడి మరియు నువ్వుల పొడి వేసి చాలా వేయించాలి. వేయించిన తర్వాత పూర్తిగా ఇట్లా నల్లగా మారిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, చూడండి, మీకు కనపడుతున్నాయా? చూడు, చాలా బాగున్నాయి కదా. ఈ విధంగా వేపుకుంటే మీరు ఇవి 4-5 రోజులు కూడా నిల్వ ఉంటాయి. ఎందుకంటే నూనెలో పూర్తిగా వేయించుకున్నాం కాబట్టి, పూర్తిగా ఇవి వేగిపోయినాయి కాబట్టి, అందుకే ఈ వారం రోజులు ఉండవచ్చు. మనము ఎప్పుడైనా ఎక్కువగా మన కాకరకాయలు కానీ ఉన్నాయి అనిపిస్తున్నప్పుడు ఈ విధంగా వేసుకొని పెట్టుకోండి. మరియు పప్పు అంచుకు కానీ ఉట్టిగా తినడానికి కానీ చాలా బాగుంటాయి. చేదు కూడా రాదు. ఇందులో ఉప్పు, చక్కెర వేసి చాలా వేయించాలి. బెల్లం ఉంటే బెల్లం, చక్కెర ఉంటే చక్కెర వేసుకొని ఒక సగం స్పూన్ అంతా వేసుకోవాలి. ఇంత ఓకేనా ఫ్రెండ్స్? చక్కెర, ఉప్పు ఏమో మన టేస్ట్కి సరిపోయేదంతా. ఓకేనా? కారం కూడా ఇది వేసుకున్నా, ఒక చాయ్ చెంచాతో సగం చెంచా. ఓకేనా? కారం తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మీకు ఉపయోగం అనుకుంటే దీన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.